పిల్లల ఆరోగ్యం గురించి మనం ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. అయితే ఒక్కసారి దగ్గు, జలుబు వస్తే డాక్టర్ ఇచ్చిన మందులు ఎక్కడ ఉంచామో గుర్తులేకపోవడం, లేదా అవి గడువు ముగిసినవి కావడం వంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మీ ఇంట్లో పిల్లల మందులను సరైన విధంగా నిర్వహించడం, ఎప్పుడు ఏ మందు ఇవ్వాలో స్పష్టంగా తెలుసుకోవడం, గడువు ముగిసే తేదీలను గమనించడం ఎంతో ముఖ్యం. ఈ వీడియోలో పిల్లల మందులను ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, వాటిని భద్రంగా ఎలా ఉంచుకోవాలి మరియు అవసరమైనప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి క్లియర్‌గా తెలుసుకుందాం. మీ ఇంట్లో కూడా పిల్లల మందులు సురక్షితంగా ఉండాలంటే ఈ చిట్కాలు తప్పకుండా పాటించండి. మందులను వర్గీకరించడం చాలా ముఖ్యం. అంటే జలుబు, దగ్గు, జ్వరం వంటి మందులు ఒక డబ్బాలో పెట్టండి. యాంటీబయాటిక్స్ లేదా ప్రత్యేకమైన మందులను వేరుగా ఉంచండి. లేబులింగ్ చేయడం కూడా చాలా ముఖ్యం. ప్రతి మందుపై లేబుల్ అతికించండి. పిల్లల వయస్సుకు అనుగుణంగా డోసు ఎంత అనేది స్పష్టంగా రాయండి. విడిగా బాక్సులు ఉపయోగించడం కూడా చాలా అవసరం. డైలీ యూస్ మందుల కోసం ఒక చిన్న కిట్ ఉంచండి. రిఫ్రిజిరేటర్లో ఉంచాల్సిన మందులను వేరుగా నిల్వ చేయండి. మందుల గడువు తేదీ చెక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ప్రతి నెల మందుల గడువు తేదీని చెక్ చేయడం అలవాటుగా చేసుకోండి. పిల్లలకి సిరప్ ఇచ్చేటప్పుడు డోస్‌ను చెక్ చేయడం చాలా అవసరం. డాక్టర్ సూచించిన డోసును మాత్రమే ఇవ్వండి. ప్యాకెట్‌లో ఇచ్చిన మెజరింగ్ కప్ లేదా స్పూన్‌ను ఉపయోగించండి. సిరప్ బాటిల్‌ను షేక్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే సిరప్‌లో ఫార్ములా అంతా అడుగున అట్టుకట్టి ఉంటుంది. కాబట్టి సిరప్ బాటిల్‌ని చాలా బాగా షేక్ చేసి తర్వాతనే మనము పిల్లలకి సిరప్ అనేది ఇవ్వాలి. రాత్రిపూట ఇచ్చే మందులలో ఒక మందు దగ్గు సిరప్. ఎక్కువగా నిద్ర కలిగించే ప్రాపర్టీ కలిగి ఉంటుంది. రాత్రి సమయంలో ఇవ్వడం చాలా మంచిది. పిల్లలకి నిద్ర చాలా బాగా పడుతుంది. తప్పుగా ఎక్కువ మందు ఇస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి. అంటే మీరు ఇవ్వాల్సిన డోసు కంటే ఎక్కువ మందు పిల్లలకి ఇచ్చినప్పుడు మనము డాక్టర్‌ని సంప్రదించడం చాలా ముఖ్యం. పిల్లలకి మందు ఇచ్చిన తర్వాత నీరు ఇవ్వకండి. సిరప్ తిన్న తర్వాత కనీసం 10 నిమిషాల పాటు నీరు ఇవ్వకపోవడం మంచిది. ముఖ్యమైన జాగ్రత్తల విషయానికి వస్తే పిల్లలకి దరిచేరని ప్రదేశంలో మందులను ఉంచండి. ఫ్రిడ్జ్‌లో ఉంచాల్సిన మందుల కోసం టెంపరేచర్ గైడ్ ఫాలో అవ్వడం చాలా ముఖ్యం. డాక్టర్ సలహా లేకుండా కొత్త మందులు పిల్లలకి ఇవ్వవద్దు. మీ పిల్లల కోసం ఒక మెడిసిన్ కిట్ తయారు చేసుకోవడం చాలా అవసరం. అందులో ఉండాల్సిన వస్తువుల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. జ్వరానికి మందులు అంటే పారాసిటమాల్ పిల్లలకి యూజువల్‌గా మనము వేస్తూ ఉంటాము. కాకపోతే డాక్టర్ సూచించిన డోసులు ఇవ్వడమే చాలా ముఖ్యం. దగ్గు సిరప్స్ 2 రకాలుగా ఉంటాయి. డ్రై దగ్గు కోసం ప్రత్యేకమైన సిరప్ అయితే మ్యూకస్‌తో వచ్చే దగ్గుకి మరో ప్రత్యేకమైన సిరప్. వీటిని మనం ఎక్కువగా రాత్రిపూట ఇవ్వడమే చాలా ఉత్తమం. ఎందుకంటే వీటిలో నిద్రపుచ్చే ప్రాపర్టీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. జలుబు మందులలో ప్రత్యేకమైన మందు ఏదైనా ఉంది అంటే అది నాజల్ డ్రాప్స్. వీటిని మనము చిన్న పిల్లలకి ఇవ్వడం చాలా ఉత్తమం. వాళ్ళకి రాత్రిపూట ముక్కు బ్లాక్ అయితే ఆ ముక్కులో 2 డ్రాప్స్ వేస్తే వాళ్ళకి శ్వాస చాలా బాగా ఆడుతుంది. దీనివల్ల వాళ్ళకి నిద్ర చాలా బాగా వస్తుంది. పెద్ద పిల్లల కోసం మాత్రము జలుబు సిరప్ మనము ఉపయోగించవచ్చు. వీటిని కూడా మనము డాక్టర్ సూచించిన ప్రకారమే వేయాలి. గ్యాస్ లేదా అజీర్ణం సమస్యలతో బాధపడుతున్న పిల్లల కోసం మనం సింపుల్ సిరప్స్‌ని ఉపయోగించవచ్చు. లేదా డాక్టర్ సూచించిన ప్రోబయోటిక్ ప్యాకెట్స్‌ని కూడా మనము ఉపయోగించవచ్చు. ఇంట్లో మనం ఫస్ట్ ఎయిడ్ కిట్‌ని తప్పనిసరిగా పెట్టుకోవాలి.
అందులో ఉండాల్సిన వస్తువుల గురించి మాట్లాడుకుంటే యాంటీసెప్టిక్ క్రీమ్, బ్యాండేజ్, కాటన్, థర్మామీటర్ లాంటి వస్తువులను ఖచ్చితంగా మనము ఫస్ట్ ఎయిడ్ కిట్‌లో పెట్టుకోవడం మర్చిపోవద్దు. ఎందుకంటే వీటి ఉపయోగం మనకు ఎప్పుడైనా పడవచ్చు. ముఖ్యమైన నంబర్ల విషయానికి వస్తే మీ పిల్లల ఫ్యామిలీ డాక్టర్ ఫోన్ నంబర్ లేదా అత్యవసర సేవల హెల్ప్‌లైన్ నంబర్లను ఖచ్చితంగా మీరు మీ ఇంట్లో అందుబాటులో పెట్టుకోండి. ఎందుకంటే వీటి ఉపయోగం మనకి ఎప్పుడైనా పడవచ్చు. ఇప్పుడు మందుల నిల్వలో జాగ్రత్తల గురించి మనము మాట్లాడుకుందాం. మందులను ఎప్పుడూ పొడి ప్రదేశాల్లో ఉంచండి. వీటిని తడి ప్రదేశాల్లో ఉంచరాదు. మందులను ఎప్పుడైనా డైరెక్ట్ సూర్యకాంతి పడే ప్రదేశాల్లో అస్సలు పెట్టకూడదు. మందుల బాటిల్ మూత బిగించి ఉంచాలి. ఎందుకంటే పిల్లలు వాటిని తీసి తాగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మందులను ఉపయోగించిన తర్వాత వాటి మూతలు చాలా గట్టిగా బిగించి పిల్లలకి అందని ప్రదేశాల్లో వాటిని ఉంచాలి. పిల్లలకి మందు ఇచ్చేటప్పుడు వాళ్ళ మానసిక స్థితిని గమనించండి. వారు భయపడకుండా మందు త్రాగడానికి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించండి. సరదాగా వాళ్ళతో మాట్లాడుతూ మందుని ఇవ్వండి. సిరప్ డోస్ వేయడం మిస్ అయితే తగిన సమయంలో డాక్టర్ సూచన మేరకు మళ్ళీ ఇవ్వండి. ఎప్పుడూ రెండింతల మందు ఇవ్వకండి. ఇది పిల్లలకి మంచిది కాదు. పిల్లలకి కొత్తగా మందులు వాడుతున్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటిని చాలా జాగ్రత్తగా గమనించండి. మందు ఇచ్చిన తర్వాత పిల్లలలో అలసట, వాంతులు, పొక్కులు వంటి సమస్యలు ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి. సిరప్‌ల ఉపయోగం కోసం అదనపు చిట్కాల గురించి మనము మాట్లాడుకుందాం. సిరప్‌ను నేరుగా స్పూన్‌లో పోయకండి. మెజరింగ్ కప్ లేదా డ్రాపర్‌తో మాత్రమే ఇవ్వండి. సిరప్స్‌ను ఎప్పుడూ సరైన టెంపరేచర్‌లో ఉంచడం చాలా ముఖ్యం. కొన్ని సిరప్‌లు ఫ్రిడ్జ్‌లో ఉంటాయి. కొన్ని రూమ్ టెంపరేచర్‌లో ఉంటాయి. లేబుల్‌ను తప్పక చదవండి. ఇది చాలా ఉపయోగపడుతుంది. డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్లు ఫైల్ చేయడం చాలా అవసరం. డాక్టర్ సూచించిన మందులు, డోసులు, కాలపరిమితి వంటి వివరాలు సరిగ్గా గుర్తుపెట్టుకోవడానికి ఈ ప్రిస్క్రిప్షన్లు చాలా ఉపయోగపడతాయి. భవిష్యత్తులో అదే సమస్యల కోసం డాక్టర్ సూచనల ఆధారంగా మెడికల్ హిస్టరీ తెలుసుకోవడానికి కూడా ఈ ప్రిస్క్రిప్షన్లు చాలా బాగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఆరోగ్య బీమా క్లెయిమ్ చేసుకోవడానికి లేదా మెడికల్ రికార్డ్స్ అవసరమైనప్పుడు ఈ ప్రిస్క్రిప్షన్స్ మనకి ఉపయోగపడతాయి. పిల్లల ప్రిస్క్రిప్షన్లను డిజిటల్ ఫైలింగ్ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇవి మనకి ఫోన్‌లో కూడా అవైలబుల్‌లో ఉంటాయి. మెడికల్ యాప్స్ యొక్క ఉపయోగం గురించి మనము మాట్లాడుకుందాం. ప్రాక్టో, 1mg, అపోలో 24/7 వంటి యాప్‌లలో డాక్టర్ ప్రిస్క్రిప్షన్లను అప్‌లోడ్ చేయడం చాలా ముఖ్యం. ఈ యాప్స్‌లో మనము రిమైండర్‌ను సెట్ చేసి మందుల సమయాన్ని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. పీడీఎఫ్ స్కానర్ యొక్క ఉపయోగం. క్యామ్ స్కానర్ లేదా అడాబ్ స్కాన్ వంటి యాప్‌లలో ప్రిస్క్రిప్షన్లను స్కాన్ చేసి సేవ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఫోటోస్ కేటగరైజ్ చేయడం కూడా చాలా అవసరం. ఫోన్‌లో ప్రత్యేక ఫోల్డర్ క్రియేట్ చేసి మెడికల్ రికార్డ్స్ అని నామకరణం చేయండి. డాక్టర్ సూచనలను పాటించే విషయానికి వస్తే ప్రిస్క్రిప్షన్‌ను పూర్తిగా చదవడం అలవాటు చేసుకోండి. ఏమీ అర్థం కాకపోతే డాక్టర్ లేదా ఫార్మసిస్ట్‌ను సంప్రదించండి. మందులు ఇవ్వడానికి ముందు గడువు తేదీని చెక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. పిల్లల ప్రిస్క్రిప్షన్లను డాక్టర్ సూచనల ప్రకారం మాత్రమే పాటించండి. పిల్లల ఆరోగ్యానికి సంబంధించిన మందులను సరైన విధంగా భద్రపరుచుకోవడం, అవసరమైనప్పుడు తేలికగా దొరికేలా ఆర్గనైజ్ చేసుకోవడం ఎంత ముఖ్యమో ఈ వీడియోలో మనము చూసాం. మనము ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని అంశాల గురించి మాట్లాడితే మందుల గడువు తేదీలను చెక్ చేయడం అలవాటు చేసుకోండి. ప్రతి మందుపై లేబుల్ పెట్టి ఎలా ఉపయోగించాలో స్పష్టంగా గుర్తుంచుకోండి. డాక్టర్ సలహా లేకుండా పాత మందులను మళ్ళీ వాడకండి. పిల్లల మందులను వారికి అందకుండా భద్రంగా ఉంచండి.
ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే పిల్లల ఆరోగ్యాన్ని మరింత మెరుగుగా కాపాడుకోవచ్చు. మీరు ఇంట్లో లేనప్పుడు ఇతర కుటుంబ సభ్యులు పిల్లలకి మందులు వేయడానికి వీలుగా ఉండేలా ఒక పేపర్‌పై పిల్లల యొక్క సిరప్స్, వాటి డోసేజ్ అన్నీ వివరంగా రాసి గోడకి స్టిక్ చేసి పెట్టండి. పిల్లల సిరప్స్ బాటిల్స్‌పై సాధారణ పెన్నుతో మనకి రాయడానికి వీలుగా ఉండదు. కాబట్టి ఒక మార్కర్‌ని కొని పెట్టుకోండి. ఈ మార్కర్‌తో మనము పిల్లల సిరప్స్ బాటిల్స్‌పై ఈజీగా రాయడానికి వీలుగా ఉంటుంది. ఇంకా అది చెరిగిపోదు కూడా. పిల్లల సిరప్ బాటిల్‌లో సిరప్ అయిపోయిన వెంటనే వాటిని పడేయండి. వాటిని అలాగే ఉంచుకోకూడదు. ఒకవేళ మీకు ఆ సిరప్ మళ్ళీ ఉపయోగపడుతుంది అనుకుంటే దానిపై ఉన్న నేము, సిరప్ యొక్క ఫార్ములా అన్నీ ఒక పేపర్‌పై రాసి భద్రపరుచుకోండి. పిల్లలకి ఎక్కువగా జ్వరం ఉన్నప్పుడు వాళ్ళు థర్మామీటర్ పెట్టుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే అది చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది మనకి టెంపరేచర్ చూయించడానికి. అలాంటప్పుడు మనకి మార్కెట్‌లో టెంపరేచర్ గన్స్ కూడా ఉన్నాయి. వాటిని కూడా మనము పిల్లల టెంపరేచర్ చెక్ చేయడానికి యూజ్ చేయవచ్చు. వీటిని ఆల్రెడీ చాలా హాస్పిటల్స్‌లో మనము డాక్టర్స్ యూజ్ చేస్తున్నది గమనిస్తూనే ఉన్నాము. నేను ఈ వీడియోలో చూపించినవి, ఇంకా చెప్పినవి అన్నీ నా గత అనుభవాలు, ఇంకా ఎక్స్‌పీరియన్సెస్. నేను గత 5 సంవత్సరాల నుంచి నా పిల్లలని చూస్తూ, గమనిస్తూ నేర్చుకున్నవన్నీ మీకు విజువలైజ్‌గా చూయించడానికి ప్రయత్నించాను. మీకు ఈ చిట్కాలు ఉపయోగపడితే లైక్ అండ్ షేర్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు, మిత్రులకు కూడా తెలియజేయండి. ఇంకా ఇలాంటి ఆరోగ్యకరమైన సమాచారాన్ని పొందాలంటే మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ పిల్లల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మనం మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుసుకుందాం. అంతవరకి సెలవ మరి. బాయ్ బాయ్. నమస్తే.